హాయ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ సీజన్ వచ్చేసిందిగా. హ్యాపీ క్రిస్మస్ టు యూ. హాయ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. అక్క, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఈ నైట్ మీటింగ్స్, డెకరేషన్స్, డ్యాన్సెస్, స్క్రిప్ట్స్, కేక్ కటింగ్, గిఫ్ట్స్ ఇవేనా? అందరూ క్రిస్మస్ అంటే ఓన్లీ సెలబ్రేషన్స్ అనుకుంటారు, కానీ క్రిస్మస్కి యాక్చువల్ మీనింగ్ ఏంటి? అసలు క్రీస్తు మన కోసం ఎందుకు పుట్టాడు? ఒకసారి ఆలోచించు. అవునక్క, నువ్వు చెప్పేది నిజమే. ఈ సెలబ్రేషన్స్ అవి మంచివే, కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? గాడ్స్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీయా? అవును. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మనల్ని కూడా ఎంతో ప్రేమించారు. కానీ మనం ఆయన ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో లేము. మనం పాపంలో ఉన్నాము, దేవునికి దూరమైపోయాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి మన పాపములను రక్షించడం కోసం ఈ లోకానికి మన కోసం పంపించారు. ఆయనే క్రీస్తు. ఆయన జననమే ఈ క్రిస్మస్ వేడుకలు. అంటే క్రిస్మస్ అంటే మనం అనుకునే ఈ సెలబ్రేషన్స్, ఈ డెకరేషన్స్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని సెలబ్రేట్ చేసుకోవడం, దేవుని ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం. అవును, క్రిస్మస్ అంటే క్రీస్తుని గుర్తించడం, క్రీస్తుని తెలుసుకోవడం, క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు మనస్సు అర్థం చేసుకోవడం, ఆయన చిత్తాన్ని గ్రహించడం, ఆయనతో జీవించడం, ఆయనలా జీవించడం. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. జీసస్ లవ్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.